శుభములు కూర్చి స్వామికి నేడు, శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయరండి, సేవలు చేయ వేళాయరండి. మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, సాగును వీడి వేడగరండి. ఈనాటి ఈ యొక్క దివ్యబలి పూజను స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు రేణుకా జోజీ ఫ్యామిలీ. For God's grace, mercy upon people affected with flood and for the departed souls of people who died due to floods and for consolation of their families. ఈనాటి యొక్క దివ్యబలి పూజను సమర్పించినటువంటి కుటుంబములు థ్యాంక్స్ గివింగ్ mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy, salvation to youth, Mass offered by Annapurna. For God's blessings upon family, for salvation and for bright future of children, and for the departed soul of Param Jyoti to rest in peace on the occasion of death anniversary, Mass offered by Ellapulakshmi. Thanksgiving Mass and for the little children to save from all dangers, offered by Prabha. ఈ విన్నపములతో పాటుగా మన యొక్క ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి నేడు భారతదేశంలో పునీత మదర్ తెరిసా గారి యొక్క స్మరణను చేసుకొనుచు ప్రార్థన చేయుచున్నాం. ఆమె జరిగించినటువంటి సేవను జ్ఞాపకం చేసుకొని ఆమె వలె ప్రేమ కలిగి దేవుని పేరిట అందరినీ ఆదరించి దేవుని యొక్క ప్రేమను బట్టి అనేక మందికి సహాయం చేయగలిగిన మనసు మనందరికీ దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈ దినమున మనమందరము కూడా ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకుందాం. టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవము కనుక బోధించినటువంటి ప్రతి టీచర్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు మనకు విద్యాబోధులు చేసి మనలను జ్ఞానముతోనూ బుద్ధితోనూ వివేకముతోనూ మనకు విద్యాబుద్ధులు నేర్పించి మన యొక్క ఉన్నతమైన జీవితమునకు దోహదపడిన ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యమును దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత మదర్ తెరెసాను, ఆమె అన్నిటికంటే మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వెదకి కనుగొనున్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థన బలముతోనూ ఆదర్శ సహాయముతోనూ మేము నిర్మలమును వినయాన్వితమైన హృదయములతో నిన్ను సేవించి తుదకు నీ నిత్యమహిమలో ప్రవేశించినట్లు కరుణింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18 నుంచి 23 వచనముల వరకు. ఎవడను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకునేని నిజముగా వివేకవంతుడకటు గాను అతడు అవివేకి కావలెను. ఏలైనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది. దేవుని దృష్టిలో అవివేకము లేఖనములో వ్రాయబడినట్లుగా వివేకవంతులుగా వారి తెలివితేటలలోని దేవుడు బంధించును. వివేకవంతులు ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను. కనుక మానవుల చేతలను గుర్చి ఎవడనను గొప్పలు చెప్పరాదు. నిజమునుగా అంతయును మీదే. పౌలు, అపోల్లో, పేతురు ఈ ప్రపంచము, జీవన స్మరణములు, వర్తమానము, భవిష్యత్తుతో ఇవి అన్నియును మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు. ఇది ప్రభువాకు. సర్వేశునికి వందనములు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి
అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను, ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను, సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు వాక్యము. లూకాసు వార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు వాక్యము. యేసు ఒక పర్యాయము గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచూ ఉండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి త్రోయిమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమును ఇచ్చెను. వల వేయగనే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటి జాలరులు 2 పడవలలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయడని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుటచ్చు కాంచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులకు యాకోబు, యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యమును మనము అనేక మార్లు విని ఉన్నాం. ఈ వాక్యములో మనము గమనించినట్లయితే సీమోను పేతురు ఒక జాలరి, చేపలను పట్టుకొని జీవించేటువంటి ఒక సాధారణమైనటువంటి మనుష్యుడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన పడవనెక్కి పడవను లోతునకు తీసుకెళ్ళమని చెప్పారండి. అటు తర్వాత ఇదిగో వలను వేయండి అని చెప్పారు. అప్పుడు సీమోను పేతురు అన్నారు కదా, అయ్యా రాత్రంతా మేము శ్రమించాము, అయినప్పటికీ మాకు ఏమీ దొరకలేదన్నారండి. ఇక్కడ ఒక మనుష్యుడు ఈ లోకములో ఉన్నంత కాలము ఒకవేళ
జ్ఞానం కలిగిన వాడైతే, చదువుకున్న వాడైతే తనకు తానుగా తన కుటుంబమునకు మాత్రమే మేలు చేయగలిగిన వాడవుతాడు. అదేవిధముగా ఇక్కడ పేతురు గారు ఆయన జీవనాన్ని సాగించుకుంటూ ఉన్నారు. అది ఇబ్బందులు కావచ్చు, ఇరుకు కావచ్చు, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన తన జీవితాన్ని సాగిస్తూ వచ్చారండి. అయితే అటువంటి ఒక సాధారణ మనిషికి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, మనుషులను పట్టువానిగా మిమ్మల్ని నేను చేసేదనని చెప్పారండి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన జీవితాన్ని తనకు తానుగా ఈ లోకంలో జీవిస్తూ వస్తే అలా ఉండిపోయి ఉండేవాడేమో. కానీ ఎప్పుడైతే యేసయ్య కొరకు జీవితాన్ని సమర్పించుకున్నాడో, మనందరికీ తెలుసు, ఆయన మొదటి ప్రసంగంలోనే 3,000 మంది అద్భుతముగా మారు మనసు పొందుకొని బాప్తిస్మం స్వీకరించినట్లుగా మనము వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. అదే ఒకవేళ ఆయన యేసుక్రీస్తు వారిని అనుసరించి ఆ మాటను విని రాకపోతే, అంటే అంత గొప్ప అద్భుతము జరిగి ఉండేదా? అది సాధ్యమేనా అంటే అది సాధ్యము అయి ఉండేది కాదు. మనకి ఈరోజు మదర్ తెరేసా గారు కూడా ఒక చక్కటి ఉదాహరణగా ఉన్నారండి. ఎక్కడో ఇటలీ దేశమునకు సంబంధించినటువంటి ఆమె అక్కడే జన్మించి అక్కడ కన్యాస్త్రీగా మార్చబడి అక్కడే సేవ జరిగించుకుంటున్నటువంటి ఆమె తన జీవితాన్ని ఎలా కొనసాగించినట్లయితే తాను తప్పక రక్షింపబడి ఉండేది. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదనంటే, అనేక ఆత్మలను ఆమె యేసయ్య కొరకు సంపాదించాలి, అనేక మందికి యేసుక్రీస్తు వారి పేరట మేలులను, ప్రేమను పంచాలి అని చెప్పి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేరణను బట్టి ఆమె తన దేశమును విడిచి ఒక విదేశానికి, మన దేశానికి వచ్చి కలకత్తాలో ఆమె వచ్చి ఎటువంటి సేవ జరిగించింది అని నేను మీకు చెప్పవలసిన అవసరము లేదు. ఇప్పుడు ప్రపంచ దేశములలో కూడా మదర్ తెరేసా సిస్టర్స్ వాళ్ళు చేసేటువంటి చారిటీ వర్క్, సేవ ఎంతో గొప్పగా ఉందండి. ఒక స్త్రీనే కదా, కానీ ఈ రోజున ఎన్ని వందల దేశాలలో వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు మేలులను అనుభవిస్తున్నారు. దేవుడు పేతురు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం అదే కదా, నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చారు కదా. అదే వాగ్దానము మదర్ తెరేసా గారి జీవితంలో అది నెరవేర్పు జరిగిందండి. టీచర్స్, ఒక టీచర్ 100 మంది విద్యావేత్తలను చేయగలడు, 100 మంది వ్యాపారస్తులను చేయగలడు, 100,000 లక్షల మంది పౌరులను చేయగలిగినటువంటి శక్తి ఎవరికుందండి? ఉపాధ్యాయులకే కదా. వారు నేర్పించకపోతే, విద్యాబోధన చేయకపోతే, సరిచేయకపోతే, దండించకపోతే ఈనాటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి నినాదం మనకందరికీ తెలుసు. మరి ఈ పౌరుల యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నట్లండి? ఎక్కువ సమయం పిల్లలు గడిపేది ఎక్కడండి? స్కూల్లోనే కదా, టీచర్స్ దగ్గరే కదా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి కాలంలో అయితే మార్నింగ్ 8 గంటలకు స్కూల్కి వెళ్తే సాయంత్రం 6 గంటలకు తిరిగి పిల్లలు ఇంటికి వస్తున్నారండి. ఎట్లేదన్నా సరే 8 గంటల పైన పిల్లలు స్కూల్లోని టీచర్స్ దగ్గర ఉంటున్నారు. టీచర్స్ డిసిప్లిన్ నేర్పించకపోతే, వాళ్ళు సరిచేయకపోతే, దండించకపోతే బిడ్డలకు భవిష్యత్తు ఉండదండి, సక్రమంగా పెరగరండి. ఈ కాలంలో తల్లిదండ్రుల భయం ఎలాగూ లేదు, కనీసము ఉపాధ్యాయుల భయమైన లేకపోతే పిల్లలు రేపటి పౌరులుగా, బాధ్యత కలిగిన పౌరులుగా మన దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను ఎలా కాపాడగలుగుతారు? దయచేసి గమనించండి. పేతురు గారు ఎలా 3,000 మందిని మార్చగలిగారో, మదర్ తెరేసా గారు అనేక మందిని ఏ విధముగా దేవుని ప్రేమను పంచి, విశ్వాసాన్ని పంచి ఆదరించారో, ఒక ఉపాధ్యాయుడు కూడా అంతే గొప్ప ధన్యతను కలిగి ఉన్నాడండి.
దేవుడు ఉపాధ్యాయునికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది. ఒక డాక్టరేమో ప్రాణం పోయగలుగుతాడు, ఒక ఉపాధ్యాయుడు మరొక జ్ఞానవంతుడిని తయారు చేయగలుగుతాడు. కాబట్టి గౌరవిద్దాం. ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇద్దాం. ఉపాధ్యాయుడు కొడితే ఆ పిల్లవాడు భవిష్యత్తులో మంచివాడిగా మార్చబడతాడండి. దయచేసి ఉపాధ్యాయులను వారు సరిచేసిన, గద్దించిన, ఒక దెబ్బ కొట్టిన మన బిడ్డల మేలు కొరకే అని మంచి ఆలోచన కలిగి మనము వారిని అభినందిద్దాం, గౌరవిద్దాం. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు చెప్పుచున్నారు కదా, ఏలైనా ఈ లోకముచే వివేకముగా పరిగణించబడినది దేవుని దృష్టిలో అవివేకము అని వాక్యం అండి. ఈ లోకంలో మనము ఏదో ఒకటి గొప్పదంటాం, విలువైందంటాం, ఏదో మంచిదంటాం, వివేకం కలిగిందంటాం. కానీ అది దేవుని దృష్టిలో అవివేకముగా పరిగణింపబడుతుందండి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఘనముగా కనిపించాలనంటే గౌరవించట ద్వారా, విధేయించట ద్వారా ఘనముగా ఎంచబడతాం. లేకపోతే ఈ లోకములో మనం చేసిందల్లా మంచి అయిపోదు, మనం చెప్పేదల్లా మంచి ఎప్పటికీ అవ్వదండి. ఎందుకనంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తిని బట్టి వివేకులుగా మార్చుటకు ప్రయత్నము చేయించిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవిద్దాం. దేవునికి ప్రార్థన చేద్దాం, వారందరూ కూడా సంతోషంగా ఉండాలని, వారందరికీ మంచి ఆరోగ్యంను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ మనమందరము కూడా వివేకము కలిగి, జ్ఞానము కలిగి ప్రవర్తిద్దాం. దేవుని మేలులను పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మదర్ తెరెసా సంస్మరణ నాడు ఈ అర్పణములను భక్తిపూర్వకముగా మీకు సమర్పించున్నాము. వాటిని నీవు పవిత్రపరిచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానము చేసిన నిత్యానందమును కూడా మీ నుండి పొందగలమను దృఢనమ్మకమును మా యందు అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభుకు కృతజ్ఞత తెలుపుతో వ్యక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధమున మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట
ఎట్లనగా దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నాయి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంనకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మదర్ తెరీసా గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజ్యమగునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవహించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు, మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు, మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు.
సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రార్థించదము. ఓ ప్రభువా, రక్షణ జీవనదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించున్నాము. పునీత మదర్ తెరీసా విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో వారసులము అగుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.